ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని మైదానంలోకి ఎప్పుడు దిగుతాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి నుంచే అతను పిక్క కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వరుసగా 8 మ్యాచ్లకు దూరంగా ఉండటం సిఎస్కే అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. వాంఖడే, చపాక్ స్టేడియాల్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లలో అతను బ్యాటింగ్, కీపింగ్ సాధన చేయడంతో మ్యాచ్ ఆడుతాడని అందరూ గట్టిగా ఆశపడ్డారు. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతను తుది జట్టుకు అందుబాటులోకి రాలేదు. ధోని వంటి అనుభవజ్ఞుడు లేకపోవడం జట్టు సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కీలక సమయాల్లో నాయకత్వ లోపం, అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో చెన్నై ఈ సీజన్లో ఇప్పటికే 5 ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడింది. తాజాగా వార్మప్ సెషన్లో ధోనికి అదే గాయం మళ్లీ తిరగబెట్టడం అభిమానులకు మరో చేదు వార్తగా మారింది. దీనిపై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ కండరాల గాయం తిరగబెట్టిందని, అతను కోలుకోవడానికి తాము అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించారు. మెడికల్ టీం ధోనిని నిశితంగా పరిశీలిస్తోందని, అతను ఎప్పుడు తిరిగొస్తాడనే విషయంలో ప్రస్తుతం ఎటువంటి స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు. గత సీజన్లో మోకాలి నొప్పితోనే కీపింగ్, బ్యాటింగ్ చేసిన ధోని ఈసారి మాత్రం గాయం తీవ్రత దృష్ట్యా జట్టు యాజమాన్యం రిస్క్ తీసుకోవడం లేదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అతను పూర్తిగా ఫిట్ గా మారిన తర్వాతే మైదానంలోకి దించాలని నిర్ణయించుకున్నారు. ధోని రీఎంట్రీపై అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ అభిమానులు మాత్రం తమ తలైవా త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆశిస్తున్నారు.